బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానుండడం ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ సభకు హాజరవుతారని హరీష్ రావు ప్రకటించారు. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ ఎలాంటి స్ట్రాటజీతో వస్తున్నారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. శాసనసభను కూడా కాంగ్రెస్ సర్కార్ భ్రష్టు పట్టించిందని హరీష్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి 32 రోజులు శాసనసభను నడిపామని తెలిపిన ఆయన కాంగ్రెస్ వచ్చాక 2024లో 24 రోజులు సభను నడిపారని, ఈ ఏడాది 16 రోజులు మాత్రమే శాసనసభ సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ యావరేజ్గా 20 రోజులు మాత్రమే సభ నడిపించిందన్న హరీష్ రావు శాసనసభ నడపడానికి రేవంత్ రెడ్డి సర్కార్ జంకుతోందని విమర్శించారు. ప్రస్తుత సమావేశాలు కనీసం 15 రోజులైనా నిర్వహించాలన్న ఆయన ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వడం లేదని అన్నారు. స్పీకర్ కూడా సభా సాంప్రదాయాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులతో పాటు హెల్త్, జీహెచ్ఎంసీ వంటి అంశాలపై చర్చ జరగాలన్నారు. ఇక మరోవైపు అసెంబ్లీలో మనకు మాట్లాడే అవకాశం ఇస్తారా? మాట్లాడితే మైక్ కట్ చేయకుండా ఉంటారా? ఇదే ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఆందోళనకు గురిచేస్తున్న అంశమని చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సహా పలు కీలక అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవడంతో తమ వాదన చెప్పడానికి ఏ మేరకు అవకాశం ఉంటుందోనని గులాబీ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే కృష్ణా గోదావరి జలాల పంపకాలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు అసెంబ్లీ వేదికగానైనా తాము చెప్పాలనుకున్నది అధికార పక్షం చెప్పనిస్తుందా లేదా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టును తమ హయాంలో 90% పూర్తి చేశామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయలేదని కేసీఆర్ సహా బీఆర్ఎస్ అంతా ఆరోపిస్తోంది. అంతేకాకుండా తాము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ 45 టీఎంసీలు మాత్రమే కేటాయించి ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లా రైతులకు అన్యాయం చేస్తోందని గులాబీ పార్టీ ఫైర్ అవుతోంది. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్కు తరలించే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్. ఈ అంశాలన్నింటినీ అసెంబ్లీ వేదికగా లేవనెత్తి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ సహా సీనియర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. దీంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కృష్ణా జలాలపై బీఆర్ఎస్ గట్టిగా ప్రిపేర్ అయింది. కానీ అసెంబ్లీలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇస్తారా లేదా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. గతంలో చాలా సందర్భాల్లో తమకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మైక్ కట్ చేశారని, ఇప్పుడు కీలకమైన పాలమూరు రంగారెడ్డిపై చర్చ సందర్భంగా ఆయన తాము చెప్పాలనుకున్న విషయాలను సభలో చెప్పనిస్తారా లేదా అన్నది బీఆర్ఎస్ ఆందోళనగా కనిపిస్తోంది.